నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఆ ప్రాతిపదికన చేస్తున్నటువంటి ఉద్యోగులంతా తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు కూటమి ప్రభుత్వంపై. దానికి కారణాలు అందరికీ తెలిసినటువంటివే. పదే పదే మనం దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలియజేసే విధంగా ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తున్నాం, లైవ్ కార్యక్రమాలు, అనేక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తుంది, ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయాయో తెలియనటువంటి పరిస్థితి. మేనిఫెస్టోలో ఉద్యోగుల అంశానికి సంబంధించి ఏ రకమైనటువంటి అంశాలని పొందుపరిచారో అందరికీ తెలుసు. కానీ అవి మాత్రం పేపర్కు మాత్రమే పరిమితమైనవి. ఎక్కడా కూడా దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో కానీ మనకు ఉద్యోగులు ఎంతగానో సహకరించారు. పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ. మరి ఆ రకమైనటువంటి ఆలోచన వారికి న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలి. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. కానీ అది ఎక్కడ కూడా కనిపించట్లా. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలు మాత్రం కొంతమంది వారి విధానం ఎలా ఉంది అంటే, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం అని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆచరణ మాత్రం శూన్యం. అసలు అడిగే పడట్ల. అందరూ ఏకమై ఏకతాటిపై ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే ఉద్యోగుల సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి విధానం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి విధానం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, లేకపోతే కూటమి వచ్చిన తర్వాత ఇలా జరిగిందా, అప్పటి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, పాలకులు ఎవరైనా సరే వారి వెల్ఫేర్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ మధ్య కాలంలో ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరంతా ఒక రకమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపై, అలాగే ఉద్యోగ సంఘాల నేతలపై. కొంతమంది మాత్రమే, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 15 వరకు మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వారు కొంతమంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నడుం బిగించి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది ఈ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారు ఏది చెప్తే అది వినడం, ఆ మెసేజ్ని ఉద్యోగులకు పాస్ ఆన్ చేయటం, ఈ రకమైనటువంటి విధానంతో వస్తుంది. దీనికి సంబంధించి చాలామంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా ఉద్యోగ సంఘ నేతలు పని చేయట్లేదు సరిగా అనేది. ఇలాంటి క్రమంలో వైజాగ్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఏంటంటే, ఏపీ ఎన్జిఓకి సంబంధించినటువంటి కీలక నేతలు అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళారు. ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, మరికొంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్. వారికి సంబంధించి ఒక్కసారిగా ప్రెస్ మీట్ జరుగుతుండగా వారిని అడ్డుకున్నారు. మీరు ఈ కబుర్లు చెప్పడానికి కాదు, మా సమస్యలపై ఎందుకు మీరు నోరు మెదపడం లేదు, ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు, ఇదేమైనా భావ్యంగా ఉందా, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? దాదాపుగా గతంలో కూడా ఇటువంటి పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పర్యటించేటువంటి ఉద్యోగ సంఘ నేతలకు జలక్కిచ్చారు. అయితే ఈసారి మాత్రం వారు ఎంత చెప్పినా శాంతించలా. దానికి సంబంధించి మేము ఏమవ్వాలి, మాకు జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, అయినా సరే కనీసం మీరు ఈ అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళట్లేదు అనేది. దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఎలా వచ్చిందనేది చూద్దాం. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్కు చేదు అనుభవం. విద్యాసాగర్ను విశాఖపట్నంలో నిలదీసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్కు గురువారం విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్జిఓ హోమ్ ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అడ్డుతగిలారు. తమకు 13 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తమను ఎన్జిఓ సంఘం నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యాసాగర్ మాట దాటవేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె ఈశ్వరరావు జోక్యం చేసుకుని గతంలో తనను వచ్చి కలిశారని, ఇప్పుడు ప్రెస్ మీట్ జరుగుతుందని, తర్వాత మాట్లాడదామని నచ్చజెప్పారు. అనంతరం ఉద్యోగులు సమస్యను విద్యాసాగర్కి వివరించి పరిష్కరించాలని
గట్టిగా డిమాండ్ చేశారు. అంటే దీనికి సంబంధించి ఉద్యోగుల్లో, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఏ రకమైనటువంటి నిరాశ నిస్పృహ ఉంది, ఆవేదన ఉంది అనేది అర్థమవుతుంది. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంటే ఒక వ్యవస్థకు కీలకమైనటువంటి వ్యక్తులుగా పనిచేస్తున్నటువంటి వారు ఉద్యోగ సంఘ నేతలు. వారు ఏదైతే ఉద్యోగుల తరపున మాట్లాడాలి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అందరూ కూడా అన్ని ఉద్యోగ సంఘాల నేతలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది జరగట్ల. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకతతో ఉన్నారు. పదే పదే ఇదే రకమైనటువంటి సందర్భాలు ప్రతి చోట జరుగుతున్నాయి. అయినా సరే వారు ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండట్ల. వాస్తవానికి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే అందరూ ఏకతాటిపైకి వస్తే, అంటే ఉద్యోగ సంఘ నేతలు కలిసికట్టుగా ఒక ఐక్యంగా ఫైట్ చేస్తే ఈ సమస్యలే కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేస్తుందో అందరికీ తెలిసినటువంటి అంశాలే. మరి కూటమి నేతలు అధికారంలోకి రాకముందు ఏ రకమైనటువంటి హామీలు, ఎలాంటి వాగ్దానాలు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఇలా వారి సమస్యల మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు, ఎందుకు పరిష్కరించాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి రావట్లేదు. అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది మరికొద్ది రోజుల్లో. మరి ఇప్పటి వరకు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి అని కూటమి పెద్దలు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు తప్ప దశల వారీగా మేము మీ సమస్యలను పరిష్కరిస్తాం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నిటినీ తొలగించే ఏర్పాటు చేస్తాం అని కూడా ఎక్కడ మాట ఇవ్వట్లేదు అనేది వారి ఆవేదన. మొత్తానికైతే ఉద్యోగ సంఘ నేతలకు కూడా సెగ తగులుతుంది. మరి దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తారు, ప్రభుత్వంతో చర్చలు అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రతి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడతారో అనుకుంటున్నారు, కానీ ఎప్పుడూ కూడా ఆ సందర్భం రావట్లా, ఆ ప్రస్తావన రావట్లా. దీనికి సంబంధించి ఉద్యోగుల ఆవేదనగానే మేము చెప్తున్నాం. అంతే తప్ప మాకేమీ ఉద్యోగ సంఘ నేతల మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం లేదు, చెడు అభిప్రాయం. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వం మంచి చేసిందంటే మంచి చేస్తుంది, మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్తాం. దానికి సంబంధించి మా నినాదం విధానం అదే. మరి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.